60 కోట్ల స్కామ్లో తమన్నా కాజల్. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, టాలీవుడ్ సీనియర్ హాట్ హీరోయిన్లు తమన్నా కాజల్కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాము హీరోయిన్స్గా కంటిన్యూ అవుతున్నప్పటి నుంచి ఎన్నో యాడ్స్ వచ్చేవి. అలా ఓ పక్క హీరోయిన్స్గా బాగా సంపాదిస్తూ యాడ్స్ కూడా చేస్తూ కోట్లు వెనకేసుకున్నారు. అయితే తాజాగా 60 కోట్ల స్కామ్లో చిక్కుకున్నారు. ఇంతకీ ఆ స్కామ్ ఏంటి, వీళ్ళకి దానితో సంబంధం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ స్కామ్లో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. ఈ స్కామ్ కు సంబంధించి తమన్నా కాజల్ని కూడా విచారించనున్నారు పుదుచ్చేరి సైబర్ క్రైమ్ పోలీసులు. క్రిప్టో కరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తానని 3.5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పుదుచ్చేరికి చెందిన అశోక్ అనే ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు పోలీసులు. ఇంకా ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులో క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు హీరోయిన్స్ తమన్నా కాజల్. వారు ప్రమోట్ చేయడం వల్ల ఈ స్కామ్లో వారు కూడా భాగస్వాములుగా ఉండవచ్చనే అనుమానాలు పోలీసులకు కలుగుతున్నాయి. దీంతో తమన్నా కాజల్ని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేసే అవకాశాలైతే ఉన్నాయి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.